తెలుగు మరియు సంస్కృత అకాడమీపై మాజీ అధికారి లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలను అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర తీవ్రంగా ఖండించారు. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో అకాడమీలో అన్ని పనులు ఓపెన్ టెండర్ల ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని, గతంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంశాలపై కూడా లక్ష్మీ పార్వతి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నాకు బూతులు కూడా వస్తాయి, మాట్లాడగలను. ఎవరో తెలుసునేంటి, నేను రాజశేఖర పీరియడ్లో చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేశాను. కొన్ని వందల డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను. టీవీలో వందల కథలు రాశాను. ఆమె కంటే ఎక్కువ సాహిత్యాన్ని నేను సృష్టిస్తున్నాను. ఎవరైనా ఆ పదవి ఎట్టబడుతుందామే? అంత కండకావరం ఏంటి? అంత ఎవడన్నా సరే, నీకు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత నీ గుడి తగిలి పెట్టుకోతాడు. అసలు నువ్వు నీ మూలాలంటే మర్చిపోతావు. నువ్వు భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు, కామెంట్ చేస్తావు? చైర్మన్ డైరెక్టర్ కలిసి లూటీ చేశారంట. 50 కోట్లు ఇప్పటిదాకా సమగ్ర నుంచి డబ్బులు రాలేదని ఆమె అన్నది. ఇది ఇంటర్మీడియట్ బుక్స్కి మేము వేసుకున్న బుక్స్కి డబ్బులు రాలేదని. అసలు డబ్బులే రాకపోతే అవినీతి ఎడ జరుగుతుంది? నేను వచ్చిన కొత్తల్లో గతంలో వేసిన పుస్తకాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు. అది నాకు సంబంధం లేదు. నా పీరియడ్లో ₹1 కూడా సమగ్ర నుంచి రావాల్సిన 50 కోట్లు రాలేదని గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీని మీద నేను 10-15 సార్లు కూడా ఎస్పీడీ గారితోనూ, తర్వాత ప్రసన్న గారితోనూ మాట్లాడాను. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అదేవిధంగా రమణ గారి అందరి దృష్టి తీసుకెళ్ళాను. ఎందుకని? మాకు అకాడమీలో వాళ్ళు ఎవరైతే ఫ్రీ బుక్స్ చేస్తున్నారో ఆ ప్రింటర్స్ అలమటిస్తున్నారు. రెగ్యులర్గా మాతో నా దగ్గరకో లేకపోతే మేడం దగ్గరకో వచ్చి వాపోతున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా వేసాము బుక్స్, అక్కడి నుంచి రూపాయి రాలేదు. మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టి వేసాము, మళ్ళీ 50 కోట్లు మాకు రావాల్సి వస్తే 50 కోట్లు రాలేదని చెప్పిన మనిషి మళ్ళీ అవినీతి ఎక్కడ జరిగిందని భావిస్తుంది. కాబట్టి లక్ష్మీపార్వతి గారు నిన్న చెప్పిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటిగా నిజం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా సరే నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తాను. ఒక్కటి నిరూపించమనంటే, ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించమనండి. తర్వాత సన్మానాలంట. ఎస్సీ కార్పొరేషన్ మీద తెలుగు అకాడమీ డబ్బులతో సన్మానం ఎక్కడ చేసుకున్నామో చెప్పమనండి. నా ప్రమాణ స్వీకారానికి భోజనం పెట్టాము, రచయితలు, కవులు, కళాకారులతో మీటింగ్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం లక్షలాది మంది, వేలాది మంది వచ్చారు కదా. వాళ్ళమ్మ మొగుడు సొమ్ము పెట్టి చేశాడా, లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో చేశాడా? నేను పోలా అడిగి, ఇలా తాతగారి సొమ్ము ఏమైనా పెట్టిందా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే ఒక ఎత్తు, ఒక తెలుగు అకాడమీ చైర్మన్గా మేము ఒక కార్యక్రమం చేస్తే మాకు సన్మానం చేశారు, ఎట్ట మాడుతుందాన్ని? ఎక్కడ ఒక్క సన్మానం ఏం జరిగిందా? మాకు అభిమానులు, కార్యకర్తలు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక పూలదండ వేస్తారు. నేను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఊరికాడ పూలదండ తేవద్దు, చాలు తేవద్దు ఓపెన్గా చెప్తుంటాను. మాకు సన్మానాలు అవసరం ఏంటి? మాకు భాష బతకాలి, భాషను బతికించాలి. ఇది కదా మా కాన్సెప్ట్. నువ్వు తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి ఎక్కడైనా తెలుగు సాహిత్యం బతకడానికి ఏం చేసావా? మేము తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి తెలుగు బతికించాలనుకుంటున్నాము, సాంస్క్రిట్ బతికించాలనుకుంటున్నాము. అది జాతీయ భాషగా ఉంది. అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా జాతి నిలబెడుతుంది. కాబట్టి మేము ఒక యునైటెడ్